తెలుగు వ్యాకరణంలో వాక్యము అంటే ఏంటో తెలుసుకుందాం. వాక్యము యొక్క లక్షణాలను గురించి కూడా తెలుసుకుందాం. వాక్యము అనగా వచించునది అని అర్థం. వాక్య నిర్మాణాన్ని ఇంగ్లీష్లో సినటాక్స్ అని పిలుస్తారు. ఒక వాక్యంలో 3 అంశాలు ఉంటాయి: కర్త, కర్మ, క్రియ. రాముడు రావణుడిని సంహరించెను అనే వాక్యం తీసుకుంటే రాముడు కర్త, రావణుడు కర్మ, సంహరించెను అనేది క్రియ. అయితే వాక్యంలో కర్త, కర్మ, క్రియ తప్పనిసరిగా ఉండాలనేటటువంటి నియమమేమీ లేదు. వాక్యానికి 3 లక్షణాలు ఉన్నాయి. అవి 1 యోగ్యత, 2 ఆకాంక్ష, 3 ఆసక్తి. ఈ 3 లక్షణాలు ఉంటే ఆ వాక్యము మంచి వాక్యము అవుతుంది. యోగ్యత అంటే ఏమిటో చూద్దాం. ఒక వాక్యములో ఉండేటటువంటి పదాలు పరస్పరం మంచి సంబంధం కలిగి ఉంటే ఆ వాక్యం యోగ్యత కలిగినటువంటి వాక్యము అని అంటారు. ఉదాహరణకు, నీటి చేత కాల్చబడుచున్నది అనే వాక్యం ఉంటే ఈ వాక్యానికి యోగ్యత లేదు. ఎందుచేతనంటే నీటికి కాల్చే శక్తి లేదు. నిప్పు చేత తడపబడుచున్నది అన్న వాక్యంలో కూడా యోగ్యత లేదు. ఎందుకంటే నిప్పుకి తడిపేటటువంటి లక్షణం లేదు. కాబట్టి నిప్పు చేత కాల్చబడుచున్నది అంటే అది యోగ్యత కలిగినటువంటి వాక్యము. అందుచేతనే ఒక వాక్యంలో ఉండేటటువంటి పదాల మధ్య పరస్పర సంబంధం చక్కగా ఉంటేనే ఆ వాక్యం యోగ్యత కలిగిన వాక్యంగా చెబుతాము. వాక్యానికి ఉన్నటువంటి 2వ లక్షణం ఆకాంక్ష. అంటే ఒక వాక్యాన్ని మనం మాట్లాడబోతున్నప్పుడు మొదటి పదాన్ని పలకగానే ఎదుటి వ్యక్తి ఆసక్తిని కనబరిచి, ఆకాంక్షను కనబరిచి వెంటనే ప్రశ్నించగలగాలి. అలా ప్రశ్నించగలిగితే ఆ వాక్యానికి ఆకాంక్ష అనేటటువంటి లక్షణం ఉన్నట్లు చెబుతాము. రాధిక ఉందే అనగానే ఉంది, ఏం చేసింది అని ఆసక్తిగా అడిగినట్లయితే ఆ వాక్యానికి ఆకాంక్ష లక్షణం ఉన్నట్లుగా భావిస్తాము. వాక్యానికి గల 3వ లక్షణం ఆసక్తి. ఆసక్తి అంటే ఒక వాక్యంలో ఉన్నటువంటి పదాలను విరామం ఇవ్వకుండా చెప్పాలి. అలా కాకుండా విరామం ఇచ్చేమో అనుకోండి, ఆ వాక్యం పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. ఉదాహరణకు, మొదటి రోజు రాజు అనే పదాన్ని చెప్పి తరువాత రోజు పోవుచున్నాడు అనే పదాన్ని చెప్పామనుకోండి, అర్ధరహితంగా ఉంటుంది. దీనినే వాక్యానికి ఉన్నటువంటి ఆసక్తి అని అంటారు. ఒకేసారి ఆ వాక్యాన్ని పలకాలి. రాజు పోవుచున్నాడు అంటేనే ఆ వాక్యానికి అర్థం ఉంటుంది. లేకపోతే అలాంటి వాక్యాన్ని వినడంలో కూడా ఆసక్తిని కనబరుస్తారు. వాక్యములో రకాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. వాక్యములో రకాలు 3. 1 సామాన్య వాక్యము, 2 సంశ్లిష్ట వాక్యము, 3 సంయుక్త వాక్యము. వీటి టైటిల్స్లోనే మనకి ఆ వాక్యం ఏంటో తెలుస్తుంది. సామాన్య వాక్యము అంటే సామాన్యంగా కనిపిస్తుంది. సంశ్లిష్ట వాక్యము అంటే సంశ్లిష్ట అంటే ప్లస్, అలా కలుపుకుంటూ వెళ్ళేటటువంటి వాక్యము, పదాలను కలుపుకుంటూ వెళ్తుంది ఆ వాక్యము. 3వది సంయుక్త వాక్యము. సంయుక్త అంటేనే కలపడం, 2 వాక్యాలను కలిపి ఒక వాక్యంగా పలకడాన్ని సంయుక్త వాక్యము అని అంటాం. సామాన్య వాక్యము ఒకే ఒక విషయాన్ని తెలియజేసే వాక్యాన్ని సామాన్య వాక్యము అని అంటారు.
ఉదాహరణకు రాజు అన్నం తిన్నాడు, ఉషా పాఠం చదువుతున్నది, కందుకూరి రచనలు చేశాడు. ఇవన్నీ కూడా ఒక విషయాన్ని తెలియజేస్తున్నాయి కాబట్టి వీటిని సామాన్య వాక్యాలు అని అంటాం. సామాన్య వాక్యము మరలా రెండు రకాలు. క్రియా సహిత వాక్యము అంటే మనం మాట్లాడేటటువంటి వాక్యంలో క్రియ ఉంటుంది. ఉదాహరణకు గీత బడికి వెళ్ళింది. వెళ్ళింది అనేటటువంటిది క్రియ. కాబట్టి ఇలాంటి వాక్యాలను క్రియా సహిత వాక్యాలు అని అంటాం. రెండు క్రియారహిత వాక్యాలు. క్రియారహిత వాక్యాలు అంటే మనం మాట్లాడేటటువంటి వాక్యంలో క్రియ ఉండదు. అలాంటి వాక్యాలను క్రియారహిత వాక్యాలు అని అంటాం. ఉదాహరణకు వాడు నా తమ్ముడు. దీంట్లో క్రియ లేదు. వాడు నా తమ్ముడు అనేటటువంటి మూడు పదాలు ఉన్నప్పటికీ కూడా దాంట్లో క్రియ లేదు. ఇలాంటి వాక్యాలను క్రియారహిత వాక్యాలు అని అంటాం. సంశ్లిష్ట వాక్యం అంటే ఏంటో చూద్దాం. సంశ్లిష్ట వాక్యంలో ఒక ప్రధాన వాక్యం ఉంటుంది, కొన్ని ఉపవాక్యాలు ఉంటాయి. ఈ ప్రధాన వాక్యానికి ఉపవాక్యాలను కలుపుతూ ఒక వాక్యంగా తయారు చేయడాన్ని సంశ్లిష్ట వాక్యము అని అంటాం. ఉదాహరణకు శ్రీకాంత్ అన్నం తిన్నాడు, శ్రీకాంత్ బడికి వచ్చాడు. శ్రీకాంత్ అన్నం తిన్నాడు, శ్రీకాంత్ బడికి వచ్చాడు. ఈ రెండు వాక్యాలలో ప్రధాన వాక్యం శ్రీకాంత్ బడికి వచ్చాడు. ఇప్పుడు ఉపవాక్యం శ్రీకాంత్ అన్నం తిన్నాడు. కాబట్టి మనం ఈ రెండింటిని కలిపి ఒక సంశ్లిష్ట వాక్యం చేద్దాం. శ్రీకాంత్ అన్నం తిని బడికి వచ్చాడు. రెండవ ఉదాహరణ, గౌతమి సంగీతం నేర్చుకున్నది, గౌతమి బాగా పాడింది, గౌతమి అందరి మన్ననలు పొందింది. ఇక్కడ మూడు వాక్యాలు ఉన్నాయి. ఈ మూడు వాక్యాలను కలిపి ఒక సంశ్లిష్ట వాక్యంగా చేద్దాం. గౌతమి సంగీతం నేర్చుకుని బాగా పాడి అందరి మన్ననలు పొందింది. సంయుక్త వాక్యం అంటే ఏమిటో చూద్దాం. సమాన ప్రాధాన్యం గల రెండు సామాన్య వాక్యాలు కలిసి ఒక వాక్యంగా ఏర్పడితే దానిని సంయుక్త వాక్యము అని అంటాం. అంటే సంయుక్త వాక్యంలో ఉండేటటువంటి వాక్యాలు రెండూ కూడా సామాన్యమైనటువంటి వాక్యాలు, ఒకే ప్రాధాన్యత కలిగినటువంటివి. ఈ రెండింటినీ కలిపి ఒక వాక్యం చేయడాన్నే సంయుక్త వాక్యము అని అంటాం. ఎగ్జాంపుల్ చూద్దాం. వనజ చురుకైనది, వనజ అందమైనది. ఈ రెండు కూడా సామాన్య వాక్యాలే. వనజ చురుకైనది, వనజ అందమైనది. ఈ రెండూ కూడా వనజకు సంబంధించినటువంటి విషయాలే. కాబట్టి రెండింటినీ కలిపి ఒక సంయుక్త వాక్యం చేద్దాం. వనజ చురుకైనది, అందమైనది. రెండో ఎగ్జాంపుల్ చూద్దాం. విమల తెలివైనది, విమల అందమైనది. ఈ రెండు వాక్యాలు సామాన్య వాక్యాలు. ఈ రెండు సామాన్య వాక్యాల్ని కలిపి ఒక సంయుక్త వాక్యం చేద్దాం. విమల తెలివైనది మరియు అందమైనది. రామకృష్ణుడు గురువు, వివేకానందుడు శిష్యుడు. అంటే వివేకానంద గురువు గారు ఎవరు? శ్రీరామకృష్ణ. కాబట్టి ఈ రెండు సామాన్య వాక్యాల్ని కలిపి ఒక సంయుక్త వాక్యం చేద్దాం. రామకృష్ణుడు వివేకానందుని గురువు. ఇది సంయుక్త వాక్యం. ఇవన్నీ సంయుక్త వాక్యంలో సంకలన సంబంధం కలిగినటువంటి వాక్యాలు. వికల్ప సంబంధం కలిగినటువంటి వాక్యాలు ఏంటో చూద్దాం. వికల్ప సంబంధమైనటువంటి వాక్యాలు అంటే లేక అని కానీ, లేకపోతే అని కానీ, లేదా అని కానీ, ఓ అని కానీ పదాలు వచ్చి వాక్యం ఉంటే దాన్ని వికల్ప సంబంధ వాక్యము అని అంటారు.
ఉదాహరణకు రాజు రేపో ఎల్లుండో వస్తాడు. ఇక్కడ ఓ అనేటటువంటి పదం వచ్చింది. రాజు రేపో ఎల్లుండో వస్తాడు. ఈ వికల్ప సంబంధమైనటువంటి వాక్యాన్ని వికల్ప సంబంధ సంయుక్త వాక్యంగా మార్చాలి అంటే రాజు రేపో లేక ఎల్లుండో వస్తాడు. లేకపోతే రాజు రేపు లేకపోతే ఎల్లుండు వస్తాడు. అంటే చూడండి, రెండు సామాన్య వాక్యాలే. రాజు రేపో ఎల్లుండో వస్తాడు అని రెండు సామాన్య వాక్యాలను మనం తీసుకుని ఒక వాక్యం చేసేటప్పుడు వికల్పాలు ఏంటి? లేక అని కానీ, లేకపోతే అని కానీ, లేదా అని కానీ, ఓ అని కానీ మధ్యలో పెట్టి మనం ఆ వాక్యాలను కలపాలి. అందుకనే రాజు రేపో ఎల్లుండో వస్తాడు అంటే రాజు రేపో లేకపోతే ఎల్లుండో వస్తాడు అని చెప్తున్నాం. ఇది వికల్ప సంబంధ వాక్యము. ఇక సంయుక్త వాక్యంలో విరుద్ధ సంబంధ వాక్యాలు కూడా ఉన్నాయి. ఈ విరుద్ధ సంబంధ వాక్యాలనే వైరుధ్య సంబంధ వాక్యాలు అని కూడా అంటాం. వీటిని చెప్పేటప్పుడు ఆ వాక్యంలో కానీ అని కానీ, అయినా అని కానీ, అయితే అని కానీ, అయినప్పటికీ అని కానీ పదాలు మనకి కనిపిస్తాయి. ఉదాహరణకు రైలు వచ్చింది, చుట్టాలు రాలేదు. ఈ రెండు సామాన్య వాక్యాలు ఇచ్చాం. దీన్ని సంయుక్త వాక్యం చేయాలి. ఏ సంయుక్త వాక్యం చేయాలి? వైరుధ్య లేదా విరుద్ధ సంబంధ సంయుక్త వాక్యం చేయాలి. రైలు వచ్చింది, చుట్టాలు రాలేదు. దీనిని విరుద్ధ సంబంధ వాక్యం చేయాలి అంటే రైలు వచ్చింది కానీ చుట్టాలు రాలేదు. రైలు వచ్చింది అయినా చుట్టాలు రాలేదు. రైలు వచ్చినప్పటికీ చుట్టాలు రాలేదు. అంటే చూడండి, వైరుధ్య లేదా విరుద్ధ సంబంధ వాక్యాలలో కానీ అని కానీ, అయినా అని కానీ, అయితే అని కానీ, అయినప్పటికీ అని కానీ రావాలి అని చెప్పాం. అలాంటి పదాలతో రెండు వాక్యాలని మనం సంయుక్తం చేసినట్లయితే ఆ సంయుక్త వాక్యాన్ని విరుద్ధ సంబంధ సంయుక్త వాక్యము అని అంటాము. మీకు టెట్ మరియు డిఎస్సిలో ఈ వాక్యాలకు సంబంధించి విరుద్ధ సంబంధ వాక్యమా, లేకపోతే సంకలన సంబంధ వాక్యమా, లేకపోతే వికల్ప సంబంధ వాక్యమా అని అడుగుతాడు. అలాగే సంశ్లిష్ట వాక్యం, సంయుక్త వాక్యం మీద కూడా ప్రశ్న ఇవ్వడానికి అవకాశం ఉంది. ఈ చాప్టర్ నుంచి ఖచ్చితంగా ఒక ప్రశ్న మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది కనుక చక్కగా అర్థం చేసుకోండి. మరొక ఆడియో ఫైల్లో మరొక విషయం.